మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం దర్శి నియోజకవర్గ సీనియర్ నాయకులు అలాగే ప్రకాశం జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు అయినటువంటి తిండి నారాయణ రెడ్డి గారితో మన సుమన్ టీవీ ఫేస్ టు ఫేస్. సార్ నారాయణ రెడ్డి గారు, చెప్పండి, దర్శి నియోజకవర్గంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన మూడు పొత్తులో భాగంగా దర్శి నియోజకవర్గంలో మీ పార్టీ తరఫున ప్రజలకి ఇచ్చే భరోసా, మీ కూటమికి సంబంధించిన సలహాలు, సూచనలు, దర్శి నియోజకవర్గంలో మీరు ఎటువంటి సమస్యలు చూశారు, వాటికి ప్రజలకి మీరు ఎటువంటి హామీలు ఇస్తున్నారు? జై శ్రీరామ్. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి కూడా నమస్కారం. అట్లనే ప్రతి ముస్లిం సోదరుడికి కూడాను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సోదరుడు మరి దర్శి నియోజకవర్గ సమస్యలు వీటిపైన క్లారిటీ అనేది మాకు ఉంది. ఎన్డీఏ అభ్యర్థి ఇంతవరకు మనకు దర్శి నియోజకవర్గంలో ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. అయినప్పటికీ ఒక సమన్వయం చేసుకొని బీజేపీ, టీడీపీ, జనసేన ఎన్డీఏ అభ్యర్థి కోసం మరి శాయశక్తులా మేము విజయానికి కృషి చేస్తాం. ముఖ్యంగా మరి సోదరుడు దర్శి నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయనేది చెప్పారు. ముఖ్యంగా గత ఎన్డీఏ ప్రభుత్వంలో మరి ఇక్కడ మనం ఏదైతే ప్రాజెక్టులు కొన్ని తీసుకొచ్చామో ఈ యొక్క 5 సంవత్సరాల్లో అవి నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఉదాహరణకు మేము ముందు చూస్తున్న మన దర్శి నుంచి శివరాజనగర్ వెళ్ళేటువంటి కుర్చేడు రోడ్లో దాదాపు 20 కోట్లతోటి నేషనల్ డ్రైవింగ్ స్కూల్ తీసుకురావడం జరిగింది. మరి ఆ రోజుల్లో కొంతవరకు ఆ పనిని ప్రారంభించి కొంతవరకు జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఒక తట్టెడు మట్ట కానీ దాన్ని ఆ ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేసినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వము కేవలం కమిషన్ల కోసం మరి ఆ అభివృద్ధి నిరోధకంగా తయారైంది. ఏ ప్రాజెక్టును కూడా కొనసాగించే పరిస్థితి లేదు. అదే ఆ నేషనల్ డ్రైవింగ్ స్కూలు ఈ ప్రాంతానికి వచ్చింటే ఉద్యోగ ఉపాధి అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మందికి ఉపాధి అవకాశాలు పెరిగాయి. దక్షిణ భారతదేశంలోనే చాలా పెద్దదైనటువంటి నేషనల్ డ్రైవింగ్ స్కూలు అది మనకు పూర్తి కానందువల్ల మనకు మరి ఈ ప్రాంతం మనకు చాలా నష్టం దానివల్ల. ఎందుకంటే ఎవరైనా కూడా నేషనల్ డ్రైవింగ్ స్కూల్లో మరి ఆ డ్రైవింగ్ నేర్చుకొని దాని సర్టిఫికేట్ పొందితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంతేకాదు ఈ 5 సంవత్సరాల్లో దర్శి నియోజకవర్గం పూర్తిగా వెనుకబాటు అయింది. ఉదాహరణకు రోడ్లు డెవలప్మెంట్ లేవు. మరి అది అరకొరగా చేసినటువంటివి ఈరోజు మనం గమనించినట్టయితే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా మరి గంగదొనకొండ నుంచి అటువైపున మరి పరడగా అది మనకు సంబంధించి గంగదేవపల్లి నుంచి కుర్చేడు వరకు వేసినటువంటి రోడ్లు అయితేనేమి ఇవన్నీ కూడా ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్మించినటువంటి రోడ్లు ఉపయోగపడుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందింది. మేము మా కూటమి తరపున మేము ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నాం. మీరు మా ఎన్డీఏ కూటమిని విశ్వసించండి. మనం ముఖ్యంగా ఏదైతే మన దర్శి నియోజకవర్గాన్ని ముఖ్యంగా దర్శి పట్టణాన్ని పీడిస్తున్నటువంటి సమస్యలు మరి మురుగునీటి సమస్య అయితేనేమి, తాగునీటి సమస్య, ఈరోజు దర్శి ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. మీ కళ్ళ ముందు అగపడతా ఉంది. మరి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేస్తూ ఉంది అనేది. ఈరోజు దర్శి పట్టణం ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నా కూడా కనీసం మరి మన ప్రాంతం అంతా కూడా విద్య, వైద్యం కోసం గుంటూరు, విజయవాడ లాంటి నగరాలకు మనం వెళ్తూ ఉన్నాం. కనీసం గుంటూరు నుంచి 6 గంటలు, సాయంత్రం 6 గంటల తర్వాత మనకు దర్శి వచ్చేటువంటి రవాణా సౌకర్యం లేదు. ఆర్టీసీ డిపో నిర్మాణం ఈసారి మాకు ఎన్డీఏ అధికారం ఇస్తే తప్పనిసరిగా ఆర్టీసీ డిపో నిర్మాణం కానీ లేకపోతే మౌలిక సదుపాయాల కల్పనలో ముందుంటాం. అంతేకాదు ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారంగా మరి నిధులు సమకూరుస్తూ మనకు నడికుడు శ్రీకాళహస్తిలైన శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి ఈ నెలాఖరికల్లా ట్రైల్ రన్ కూడా నిర్వహిస్తామని చెప్పేసి రైల్వే అధికారులు చెప్పి ఉన్నారు. మనకు మరి సుమన్ టీవీకి సంబంధించి మన వాళ్ళు కూడా అక్కడ వీడియో చేయడం జరిగింది. మరి ప్రజల సమస్యల పట్ల మరి అభివృద్ధి పట్ల మరి సుమన్ టీవీ
ప్రేక్షకులు మరి వారి యొక్క యాజమాన్యం కనపరుస్తున్నటువంటి నిబద్ధత కూడా మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిని ఆదరించండి, దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోమని మేము ప్రజలకు చెప్తా ఉన్నాం. ముఖ్యంగా దొనకొండకు సంబంధించి ఇండస్ట్రియల్ క్యారిడార్ అయితేనేమి, మరి డిఫెన్స్ క్లస్టర్ అయితేనేమి ఈ ప్రభుత్వము దాని పట్ల అసలు సుముఖతనే చూపలేదు. దర్శి నియోజకవర్గంలో ఉండే ప్రజలకు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం, ఒక్కసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో అటు దేశంలో కూడా ఆదరించమని మేము మరి అందరినీ కూడా ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్, మరి దర్శి నియోజకవర్గంలో దర్శి అనేది మనకి మంచినీటికి చాలా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. అలాంటి దర్శి ప్రాంతంలో ఇప్పుడు నీటి కొరత అనేది చాలా ఏర్పడింది. దీనికి సంబంధించి ఇప్పుడు మన స్కీమ్ అనేది ఒకటి ఉంది. దాన్ని ఈ గత పాలకులు అయితేనేమి, లేకుంటే గత ప్రభుత్వాలు అయితేనేమి దాన్ని గురించి ఎవరు ఏమి పట్టించుకోలేదు. దీని గురించి మీ పార్టీ తరఫున, మీ కూటమి తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున దీని గురించి మీరు ఫ్యూచర్లో ఎలాంటి ప్లాన్ చేపడవచ్చు? మరి మనం ఎన్డీఏ ప్రభుత్వంలో చూసాం, మనం 2014 నుంచి 2019 వరకు ఈ మన దర్శి నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన బాగానే జరిగింది. మరి ఈ 5 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి లేదు. ముఖ్యంగా తమ్ముడు చాలా క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనిషికి త్రాగునీరు అనేది చాలా ఇంపార్టెంట్. మరి జాతీయ జల్ జీవన్ మిషన్ కింద ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇవ్వాలన్నటువంటి సంకల్పంతో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతీయ జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చి మరి అభివృద్ధికి మరి నిధులు ఎటువంటి డోకా లేనప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తను ఏ పథకాల ద్వారా అయితే లబ్ధి చేకూరుతుందో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం యొక్క స్కాములుగా మార్చుకునేటువంటి దృక్పథం ఏదైతే ఉందో ఆ యొక్క వ్యాపారం దృష్టితో వెళ్ళింది తప్ప ప్రజల యొక్క సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో చేసింది ఏమీ లేదు. మనకు ముఖ్యంగా మరి దర్శి పట్టణానికి సంబంధించి కానీ పరిసర ప్రాంతాలకు సంబంధించి కానీ మంచినీటి సదుపాయం కోసం ముఖ్యంగా కూడా మరి ఎర్ర చెరువుని త్రాగునీటి చెరువుగా చేయాలని కూడా పోయినసారి సంకల్పం మరి ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగింది. మరి ఈ 5 సంవత్సరాల్లో దాని విషయం పూర్తిగా నత్తనాడక నడిచింది. ఏ ప్రాజెక్టులైనా తీసుకోండి, అక్కడ ఒక మంచి మన కుర్చే రోడ్డుకు సంబంధించి మంచి పార్కును కూడా నిర్మాణం అయితే ఈ ప్రభుత్వం చాలా రోజులు దాన్ని కూడా నిర్లిప్తంగా చేసి మరి దాన్ని కూడా ఆపిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ప్రజల యొక్క సంక్షేమం కోసం, బాగు కోసం మరి సత్వరమే మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి అని అంటే అటు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వము, మరి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే సత్వరమే అది మనకు సాధ్యపడతా ఉంది. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులేస్తున్నప్పటికీ గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు కుంటుపడతా ఉన్నా కానీ ఆ యొక్క నిధులు కూడా డైవర్ట్ చేసి తన సొంత పథకాలకు వినియోగించుకునే తూరు మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మేము మరి గౌరవ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి అధ్యక్షురాలు అయిన తర్వాత మేము ఒంగోలు కలెక్టరేట్ దగ్గర గ్రామ పంచాయతీల సర్పంచుల మీద మేము సమస్యల మీద పోరాటం చేశాం, దీక్షలు చేశాం. తర్వాత కొంత నిధులు వచ్చాయి. ఈ 140 కోట్ల ప్రజలందరి అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో మరొకసారి రాబోతా ఉంది, రాష్ట్రంలో కూడా ఆ పరిస్థితులు మేము గమనిస్తూ ఉన్నాం. సార్, మరి దొనకొండ మన దర్శి నియోజకవర్గంలో దొనకొండ అనేది చాలా వెనుకబడిన ప్రాంతం. ఇందులో దొనకొండ రైల్వే స్టేషన్కి ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఆధునీకరణకి నిధులు కేటాయించిన విషయం మనకు తెలిసింది. అలాగే ఈ దొనకొండ మండలంలో ఇండస్ట్రియల్ కారిడార్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు గత ప్రభుత్వం. మరి మీ ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత రేపు మీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిస్తే ఇండస్ట్రియల్ కారిడార్ని మీరు ఎలా ముందుకు తీసుకుపోవాలి? ఒకటి, ఈరోజు అది చాలా మంచికి వచ్చారండి. ఎందుకంటే మరి మన దొనకొండ ప్రాంతంలో ప్రభుత్వం ఒకప్పుడు రాజధానిగా మరి అనుకూలమైన ప్రాంతం దొనకొండ ప్రాంతం అని చెప్పేసి మనకు శ్రీకృష్ణ కమిటీ కానీ కొన్ని నివేదికలు ఇచ్చినప్పటికీ మన యొక్క ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా నాయకులు అయితేనేమి ఎవరు వీళ్ళు సరైనటువంటి పట్టించుకోని కారణంగా మన ప్రాంతం వెనుకబడి జరిగింది వాస్తవం. కానీ దొనకొండ అనేది అభివృద్ధి అనేది ముందు చూపుతోటి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందు చూపుతోటి 20 కోట్లతోటి ఈరోజు మరి మనకు అక్కడ రైల్వే స్టేషను
ఒక అభివృద్ధి జరుగుతూ ఉంది. రానున్న ఒక 2-3 నెలల్లోనే అది మినీ ఎయిర్పోర్ట్ లాగా తయారవుతా ఉంది. 20 కోట్లతోటి దొనకొండ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వము డిఫెన్స్ క్లస్టర్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడాను ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి భూమి కానీ దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు చూపించని కారణంగా అది కర్ణాటక ప్రభుత్వం చేసుకెళ్ళింది అనేది కొంత మాకు సమాచారం. ఏది ఏమైనా ఒక కేంద్రం నుంచి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ లాగా సత్వరమే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేది మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి మన ప్రాంతం యొక్క అభివృద్ధిలో మేము ముందుంటామని మీకు చెప్తా ఉన్నాం. ఇది ఈరోజు మన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి గారు మనతోటి పంచుకున్న విషయాలు. మా ప్రభుత్వం తప్పకుండా ఎన్డీఏ కూటమి అనేది ఖచ్చితంగా గెలుస్తుంది. ఈ గెలిచిన తర్వాత మన దర్శి నియోజకవర్గానికి మేము తప్పకుండా అభివృద్ధిలో పాటుపడతామని చెప్పేసి మన సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తాం. కెమెరామ్యాన్ జాలీతో రసూల్, దర్శి.